సమమధ్యమునందు నిలిచి ఉన్నది. మహాభూమి యందు నడిమధ్యన కల మేరురేఖను చుట్టుకుని జంబూద్వీపమున్నది. దానిని చుట్టి సప్త సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళం నందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళము అసురభాగమని అందురు. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యంగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించడి మనువులకిది నివాస స్థానం. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరి ఉండే చక్రవాళ పరతాగ్రము నందు జ్యోతిశ్చక్రము అమర్చబడి ఉన్నది. భూగోళం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సప్తకక్ష్యావృతమైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతి దినమును ఒక ప్రదక్షిణం చేయుచున్నది. మహాభూమి యందు శీత వాతాతపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటనున్నది లేక కాల వ్యత్యాసం లేక ఉండును. భూగోళం నందు దీనికి